నమస్తే బీఆర్కే ది ఫస్ట్ స్టేషన్. దిస్ ఈజ్ మనోజ్. ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలపై చర్చించడానికి లైవ్లో మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు జాయిన్ అవుతారు. రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్. నమస్తే. రామ్మోహన్ రావు గారు మ్యూట్లో ఉంది, ఒకసారి చూడండి, చెక్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రామ్మోహన్ రావు గారు. ముందుగా వచ్చినటువంటి పేపర్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలను చూద్దాం. ఇవాళ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం కాబోతుంది కాసేపట్లో. 2047 మనం చూస్తున్నాం. ప్రధానంగా ఆంధ్రజ్యోతి తెలంగాణ దినపత్రికలో దావోస్ తరహాలో దద్దరిల్లేలా ప్రపంచ ఆర్థిక సదస్సుగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, అంతర్జాతీయ సదస్సుకు సిద్ధమైన ఫ్యూచర్ సిటీ, పూర్తయిన ఏర్పాట్లు, విజయవంతంగా డ్రై రన్, సమ్మిట్కు హాజరు కానున్న 6 ఖండాలు, 44 దేశాల ప్రతినిధులు, నేటి మధ్యాహ్నం ప్రారంభించనున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, అలాగే సర్వాంగ సుందరంగా సమ్మిట్ ప్రాంగణం అంతా ముస్తాబైంది. ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. ఇక ఆకట్టుకొనున్న డ్రోన్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు, కట్టుదిట్టమైన భద్రతా నడుమ సదస్సు. మనం చూసిన బ్లాక్ కమాండోస్, బ్లాక్ క్యాట్, ఆక్టోపస్, గ్రేహౌండ్స్ బలగాలతో సమ్మిట్ వద్ద భారీగా పహారా. పవర్ఫుల్ తెలంగాణ 2047 నాటికి ఉద్గార రహితంగా మార్చడమే లక్ష్యంగా ఈ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. దాదాపు 9 రంగాలపై ఈ దృష్టి సారించింది రాష్ట్ర ప్రభుత్వం. విజన్ డాక్యుమెంట్లో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను కూడా సిద్ధం చేయనున్నారు. తెలంగాణ నెట్ జీరో సంస్థ ఏర్పాటు, అలాగే 2047 నాటికి 2047 నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన స్వాతంత్ర దినోత్సవం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. 2047 నాటికి 2047 నాటికి 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యంగా పెట్టుబడుల ప్రణాళికతో ఇవాళ పెట్టుబడిదారులు భారీ ఎత్తున తెలంగాణకి వచ్చేస్తున్నారు. 2047 కల్లా ప్రతి ఇంటికి కనీసం 1 GB వేగంతో నెట్, అలాగే గ్లోబల్ సమ్మిట్కు 3 అంచెల భద్రతా వలయం, 6,000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ వార్త ప్రధానంగా చూస్తున్నాం. మరోవైపు ఈ వార్తకు సంబంధించినటువంటి వార్త, దానికి అనుబంధంగా నిన్నటిదాకా ఒక లెక్క, నేటి నుంచి మరొక లెక్క అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. భారత ఫ్యూచర్ సిటీ, రేపటి తెలంగాణ ప్రగతికి వేగుచుక్క, నా ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ రైజింగ్కు తిరిగి ఉండదు, అందరికీ ప్రజాపాలన 2 ఏళ్ల విజయోత్సవ శుభాకాంక్షలని తెలియజేశారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు అక్కడ ఉన్నటువంటి ఫ్యూచర్ సిటీకి కూడా, అక్కడ ఉన్నటువంటి రోడ్లకి రతన్ టాటా పేరు కూడా ప్రతిపాదించనున్నారు. మరోవైపు ప్రధానమైనటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి రోడ్లకు కూడా ఏదైతే డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అలాంటి పేర్లు కూడా ప్రతిపాదిస్తారు. మరోవైపు అక్కడ ఉన్నటువంటి ప్రాథమికంగా ఉన్నటువంటి సంస్థల పేర్లు కూడా రోడ్లకి పెట్టనున్నారు. ఇప్పటికే కేంద్ర విదేశాంగ మంత్రికి కూడా జయశంకర్ కూడా ప్రతిపాదనలు పంపారు. ఎలా చూడొచ్చు అంటారు ఓవరాల్గా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047? ఏం చెప్తారు బండారు రామ్మోహన్ రావు గారు? మనోజ్, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు నమస్కారం, శుభోదయం. చాలా వరకు మీరు చెప్పారు, అన్నిటిని ఏకీపిస్తున్నాను. కంటే జరుగుతున్న విషయాలతో కూడా మనకు తెలంగాణ ప్రపంచ పండుగ సిద్ధం ఉంది. ఇవాళ ప్రపంచ మార్కెట్ను ఆకర్షించడానికి, ప్రపంచ మార్కెట్లో ఉన్న అన్ని కంపెనీలను మన దగ్గరికి ఆకర్షించడానికి విశ్వనగరంగా హైదరాబాద్ ఉంది, మీరు రండి అని విశ్వ విపణిలో మన హైదరాబాద్ ను పెట్టాం. ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాను. ఇవాళ మధ్యాహ్నం 1:30కు గవర్నర్ విష్ణుదేవ్ వర్మ గారు ప్రారంభిస్తారు. దాంతో పాటు మిగతా వాళ్ళు కూడా వచ్చేది ఉండే యాక్చువల్గా, కానీ ఖర్గే గారిని నిన్న నిర్ణయించారు. నేను పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న వల్ల నేను రాలేకపోతున్నాను. కొంచెం దాన్ని గమనిస్తే మనం కొంచెం లేట్ గా పెట్టుకున్నా కూడా మిగతా వాళ్ళందరూ వచ్చేదని ఒక మాట. రెండోది చెప్పడం కూడా కొంచెం ఆలస్యమైంది అనుకుంటున్నాను. ప్రధానమంత్రి మోడీ వస్తే ఇంకా బాగుండేది లెక్కైతే, కానీ ఇక ఎట్లాగూ మొక్కుబడిగా చెప్పొచ్చారు కనుక వాళ్ళు కూడా రావడానికి పెద్ద సిద్ధంగా లేరు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎవరు రావడానికి సిద్ధంగా లేరు. ఉన్నది రాహుల్ గాంధీ వస్తారా, అట్లాగే ప్రియాంక గాంధీ వస్తారా చూడాల్సింది. అంటే వాళ్ళకి పదవులు ఏం లేవు కదా, అంటే వాళ్ళు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు, కానీ అఫీషియల్ గా పదవులు అంటే వాళ్ళ ముఖ్య అతిథి ప్రధానంగా వచ్చేది మన రాష్ట్ర గవర్నర్. అంటే ఎందుకే ఎంత ఎట్టికైనా, అంటే మట్టి పైనకైనా ఇంటోడే ఉండాలని చెప్పి, మట్టికైనా ఇంటోడే ఉండాలని సామెత కనుక మన గవర్నర్ మనకు వస్తున్నారు, సరిపోతుంది మన ఉద్దేశం ప్రకారం. అయితే ఒకటి ఏంటంటే, దీనిలో ఎన్ని సహకారం అవుతాయి అని ఇప్పటికీ ఆల్మోస్ట్ ఆల్ MOUలు కుదిరి రెడీ ఉన్నాయి, సంతకాలు పెట్టడానికి తరపాయి. కొన్ని అయితే ఇప్పటికీ ఆల్రెడీ మనకు వచ్చేవన్నీ కూడా. అట్లాగే పేర్ల మార్పు విషయంలో వివాదం కొనసాగుతుంది. రతన్ టాటా పేరు పెట్టడానికి ఎవరికి అభ్యంతరం ఉండకపోవచ్చు, కానీ మిగతా పేర్లు పెట్టడానికి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు పేర్ల మార్పు ఏమిటి, గట్టిగా మాట్లాడితే పేర్ల మార్పు పక్కన పెట్టి మీరు హైదరాబాద్ పేరే మార్చండి అని బీజేపీ డిమాండ్ చేస్తుంది. హైదరాబాద్ అని పేరు తర్వాత వచ్చింది కదా, భాగ్యనగరం కదా మనది, భాగ్యనగరం అని పేరు మారుస్తారా? కలకత్తాని కోల్కతాగా మార్చారు, మద్రాసుని చెన్నైగా మార్చారు, ముంబైగా మార్చారు.
మరి అటువంటిప్పుడు మనది ఎందుకు మారొద్దు అనే ఒక డిమాండ్ ను బీజేపీ వాళ్ళు తీసుకొస్తున్నారు. సరే పేర్ల మార్పు అని ముందు కాగానే కందిరిగ తేనె తుట్టెలను కదిలించినట్టు లెక్క అవుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక ఆశాభ దృక్పథంతో ఆలోచన చేస్తే అతి తక్కువ కాలంలో నిజంగా చెప్పాలంటే మంచి ఏర్పాట్లు చేశారు. రోడ్లు కానీ మౌలిక వసతులు కానీ అవన్నీ చేశారు. వెంటనే చాలా ఇప్పుడు 1,000 మంది 3-4 వేల మంది హాజరయ్యే సభకు 1,000 మంది కావచ్చు కానీ ప్రముఖులు వస్తున్నారు కనుక మన భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు అప్పటికప్పుడు అన్ని రకాల ఏర్పాట్లు అక్కడ చేయాల్సిన అవసరం ఉంది కనుక బాగా చేశారు. ఇక ప్రారంభమే తరువాయి 1:30 నుంచి రేపు సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. అన్ని కూడా ఇవాళంతా కూడా ప్రారంభ సమావేశము, అట్లాగే సాంస్కృతిక కార్యకలాపాలు జరుగుతాయి. కీరవాణితో ఒక మంచి మన మ్యూజికల్ షో కూడా పెట్టారు. దాంతో పాటు ఇవాళ సాయంత్రం దాకా ఆహ్లాదకరంగా ఫస్ట్ డే కదా, అందరూ రావడం రిసీవ్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి. రేపు మొత్తం అంతా అసలు తత్వంగా అంతా రేపు జరుగుతుంది. రేపటి తర్వాత మనకు సాయంత్రానికి కానీ ఎల్లుండి కానీ మొత్తం ఎంఓయూలు ఎన్ని లక్షల కోట్ల కుదుర్చుకున్నాం, దానికి అవసరమైన భూములు ఎక్కడిస్తున్నాం అవన్నీ కూడా అగ్రిమెంట్ లో పెట్టకపోవచ్చు. కానీ మొదటి అగ్రిమెంట్ లో అయితే ఎంఓయూలో సాధ్యమైనంత వరకు మౌలిక అంశాలే ఉంటాయి. వాళ్ళకి ఎక్కడ భూమి ఇస్తాం, ఏం చేస్తాం అనేది నెక్స్ట్ వాళ్ళ ఆసక్తిని బట్టి పూర్తి స్థాయిలో అధికారులు సహకరిస్తారు. ఏమైనా సరే ఈ పర్మిషన్ల కోసం వాటి కోసం తిప్పలు పడకుండా మౌలిక వసతులు కాకుండా భూమి, నీళ్లు, కరెంటు, అట్లానే రోడ్లు ఈ 4 ఇస్తే పరిశ్రమలు పెట్టడానికి వాళ్ళకి ముందుకొస్తారు. వివాదాస్పదంగా భూమి వాళ్ళకి కేటాయిస్తే తొందరగా నిర్మాణం అయ్యే అవకాశం ఉంటుంది. రైట్. ప్రధానంగా ఈ వార్తకు సంబంధించినటువంటి ఏదైతే రేవంత్ రెడ్డి అక్కడ నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ మీద బీజేపీ కూడా ప్రధానంగా చేస్తుంది. తెలంగాణకు ఇచ్చేస్తున్నటువంటి పెట్టుబడిదారులకు ప్రతి ఒక్కరూ ఆహ్వానం పలుకుతాం, ఇది వరకు మంచి పరిణామమే అనేసి బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అలాగే బండి సంజయ్ చెప్పుకొచ్చారు. మరోవైపు దానికి సంబంధించినటువంటి మరో కామెంట్ చేశారు. ఏదైతే రేవంత్ రెడ్డి హైదరాబాద్లో ఉన్నటువంటి ఫ్యూచర్ సిటీకి అలాగే మహానగరాల రోడ్లకు పేర్లు పెట్టదలుచుకున్నటువంటి వాటి మీద బీజేపీ స్పందించింది. బండి సంజయ్ స్పందించారు. మీరు పేర్లు మార్చదలుచుకుంటే హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చండి అంటూ కూడా బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డికి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఆ వార్తకు సంబంధించినటువంటి వార్తను చూస్తూ మరొక వార్తని బీజేపీకి సంబంధించిందే. మహాధర్నాలో గల్లంతైన గ్యారెంటీలు, నెరవేరని హామీలు కరపత్రం విడుదల చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భాజపా అధ్యక్షుడు రామచంద్రరావు, అలాగే ఇక వెంకటరమణారెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, పలువురు నేతలు ఇక్కడ ఉన్నారు. ప్రధానంగా ఈ వార్తకు సంబంధించినటువంటి వార్తను మనం ఈనాడు పేపర్లో చూస్తున్నాం. ఏం చెప్తారు ఈ వార్తకు సంబంధించి? మొదటి దాన్ని మీరు ప్రస్తావించింది ఇప్పటికీ చెప్పేశాను. ఏంటంటే మనకు రోడ్ల పేరు మార్పుల్లో బీజేపీ విమర్శిస్తుంది, దాని మీద భాగ్యనగరంగా మార్చమని. ఇది కొత్తగా దాన్ని చెప్పేది లేదు. కానీ ఇప్పుడు మీరు రెండోది చెప్పారు కదా, దానిలో మహాదారణాలు స్పష్టంగా అంటే ఎప్పుడు కూడా దీనికి వ్యతిరేకంగా ఎవరు ఉండరు. టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఇతర ప్రతిపక్షాలు కానీ ఎవరైనా కూడా ఏదైతే మనకు గ్లోబల్ సమ్మిట్ కి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా తప్పే అవుతుంది. గ్లోబల్ సమ్మిట్ అందరూ ఆహ్వానిస్తున్నారు. కిషన్ రెడ్డి గారు కూడా వెళ్తారని చెప్పి బండి సంజయ్ చెప్పారు. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా వెళ్తారన్నారు, మంచిది అంటున్నారు. దానిలో ఏంటంటే కొడుకుని గంట అనే కోడలు అంటే ఏ అత్త అయితే వద్దన్నది కదా, ఇది అంతే. ఎందుకని కొడుకుని గంట అన్నా కూతుర్ని గంట అన్నా కూడా కంటే కూతుర్ని కానీ అని కూడా అట్లా ఆశీర్వదిస్తాయి. అందుకని గ్లోబల్ సమ్మిట్ లో కొడుకు పుట్టినా బిడ్డ పుట్టినా మనకి ఎన్ని పెట్టుబడులు వచ్చినా మనం ఆహ్వానించాల్సిందే. కనుక కిషన్ రెడ్డి గారు వెళ్తారు. ఇక రెండోది ఏంటంటే ఇవాళ మహాధారణాలో ఈ గ్యారంటీల మీద చేశారు. గ్యారంటీల మీద స్పష్టంగా చెప్పారు. ఏ గ్యారంటీ ఏమి ఇచ్చారు మీరు మేనిఫెస్టో పట్టుకొని, అందులో ఏం నెరవేర్చారు అనే మాట. మేనిఫెస్టో లేని కూడా మేము నెరవేరుస్తామన్నా అంటే డిక్లరేషన్ లో కూడా మొదలు పెట్టారు. బీచ్ డిక్లరేషన్ సంగతి ఏమైందని, అట్లానే రైతు డిక్లరేషన్ సంగతి వరంగల్లో ఏమైందని, అట్లాగే యువత డిక్లరేషన్ సదస్సు సరూర్ నగర్ లో ఏమైందని, ఇవన్నీ కూడా వాళ్ళు ముందర పెట్టారు. ప్రతిపక్షంగా అది చేస్తుంటారు. దానికి అది దీనికి ఇది. నా ఉద్దేశం ఏంటంటే అంశాల వారి మద్దతు, అంశాల వారి విమర్శ ఉంటుంది. కనుక గ్లోబల్ సమ్మిట్ ఆహ్వానిస్తూనే మేము వెళ్తామన్నారు. ఇటు పక్కనేమో దీన్ని మన గ్యారంటీలు కావడం లేదని, గ్యారంటీలు అమలు కావడం లేదని గొడవ పెడుతున్నారు. ప్రతిపక్షంగా దాని బాధ్యత కదా. ఎప్పుడు కూడా ప్రభుత్వము చేస్తున్న పనులలో మంచిని అభినందించాలి. ఏమైనా ఉంటే నెరవేరి ఉంటే వాళ్ళు ఏమైనా హామీలు చేయకపోతే వాటిని ఖచ్చితంగా నెరవేయాల్సిన అవసరం ఉన్నది. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ వ్యవహరిస్తే మంచిది.
రైట్. మరో వార్తను చూస్తున్నాం. తెలంగాణకు సంబంధించినటువంటి పంచాయతీ ఎన్నికల్లో పుణ్యమా అని గ్రామాల్లో చిత్ర విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీలకు అతీతంగా ప్రత్యేక గుర్తులతో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ రాజకీయ పార్టీల బలాబలాలను ప్రదర్శిస్తున్నాయి. ప్రధానంగా మనం చూస్తున్నాం, ఏదైతే గెలుపు కోసం కలిసిపోదాం, పంచాయతీ పోరులో ఆసక్తికర పొత్తులు, వింత అవగాహనలు, అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఇద్దరు కలిసిపోయారు కొన్ని గ్రామాల్లో. మరికొన్ని గ్రామాల్లో ఏదైతే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్కి వ్యతిరేకంగా మిగతా పార్టీలన్నీ ఒకటైనటువంటి పరిస్థితి ఉంది. మరికొన్ని చోట్ల మనం ప్రధానంగా చూస్తున్నాం, అక్కడక్కడ బీఆర్ఎస్ బీజేపీ జట్టు కడితే ఇంకో చోట కాంగ్రెస్ బీజేపీ జట్టు కట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. సిద్ధాంతాలను పక్కన పెట్టి పంచాయతీ గెలుపు కోసం ఈ దోస్తీ చేస్తున్నారు. ప్రధానంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఒకటవుతున్నటువంటి పరిస్థితి ఈ పంచాయతీ ఎన్నికల్లో కనపడుతుంది. కేవలం పంచాయతీ ఎన్నికలకు కూడా ఇక 3 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే పట్టణాల్లో ఉండే ప్రాంతాలంతా పల్లెటూర్లకు వెళ్ళి ఓటేసే అవకాశం ఉందంటారా బండారు రామ్మోహన్ రావు గారు? ఖచ్చితంగా ఓటు పోటెత్తుతుంది. గ్రామాలు ఎప్పుడు కూడా ఓటు వేయకపోతే చచ్చిపోయినట్టే అంటారు. నేను గ్రామాలు తిరుగుతున్నాను, వరుసగా ఎన్నికల నిఘా వ్యక్తి తరఫున మేము గ్యారంటీ ఓటేస్తాం సార్. నాకు అవగాహన అవసరం లేదు. ఎవరికి వేయాలంటే పట్టణాల ప్రజలకు వేయాలి. పట్టణాల ప్రజలు ఏం ఓట్లు వేస్తేనే చదువుకున్న వాళ్ళు మేము గ్రామాలకు గ్యారంటీ వేస్తామన్నారు. ఇప్పటికే కొందరు మీరు అన్నట్టే గ్రామాలకు వెళ్ళారు కూడా. హైదరాబాద్ కానీ ఇతర నగరాలు అంటే గ్రామాల నుంచి వరంగల్ కానీ, కరీంనగర్ కానీ, ఖమ్మం కానీ, నిజామాబాద్ కానీ, మహబూబ్నగర్ కానీ ఇట్లా పెద్ద పెద్ద ఈ సిటీలకు వచ్చి పని చేసుకునే వాళ్ళు ఉంటారు. లేకపోతే టౌన్లలో ఉండే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా దగ్గర ఉన్నవాళ్ళు అదే రోజు పోతారు. దూరంగా ఉన్నవాళ్ళు రేపు ఎల్లుండి తరలే అవకాశం ఉంటుంది. ఇక్కడ పోల్ చీటీలు పంచడం ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ మన బూత్ లెవెల్ ఆఫీసర్స్ చేస్తున్నారు కనుక కనీసం ఆ రోజుకైతే ఉండాలి కదా. లేకపోతే మళ్ళీ పోల్ చీటీలు పంచడం కష్టమైతే ఇప్పుడు రాజకీయ పార్టీలు పోల్ చీటీలు పంచడం లేదు. అట్లాగే పోలింగ్ కూడా 7 నుంచి మధ్యాహ్నం, ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంటకు అయిపోతుంది కనుక అదే రోజు సర్పంచ్ ఎన్నిక మన ఫలితాలు ప్రకటిస్తారు. తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక కూడా అదే రోజు. అందుకనే ఇప్పుడు ఊళ్ళల్లో ఎన్నికల సందర్భం నెలకొన్నది. మద్యం ఆ డబ్బులు ఇంకా మొదలు పెట్టలేదు కానీ మద్యం అయితే ఏర్లై మారుతున్నది. రకరకాల దావతులు పెరుగుతాయి చెప్పి పిలుస్తున్నారు. ఈ సిద్ధాంతం అంటారా? సిద్ధాంతం పార్టీలకు ఉంటే కదా, పార్టీ గుర్తులు పెట్టుకొని సిద్ధాంతం పాటిస్తారు. ఫిరాయింపులు ఇవన్నీ చూస్తున్నాం మనం ఇప్పుడైనా కనుక సిద్ధాంతం ఏమి ఉండదు. కానీ ఏమైందంటే డోనాలోడ్ అయితే తీనొక్క ఫాయిదా అవుతా అన్నట్టు మనోడు గెలవాలంటే మనం వేరు వేరు కొట్లాడితే లాభం లేదు. మనోళ్ళు ఎవరో కాంప్రమైజ్, ఎవరు తక్కువ అంటే కనీసం ఒక 10% 5% ఓటు చేస్తే కూడా మనం గెలవకపోదాం కదా, కష్టంగా అని చెప్పి ఈ రెండు పార్టీలు కుదురుతుంటాయి. అందుకని కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఏముండదు. అక్కడ ఉన్నవాడు గెలిచే అవకాశం ఉన్నవాడు ఇంకో కొంచెం గెలిచే అవకాశం లేకుండా 3వ స్థానంలో పడిపోయేవాడితో పొత్తు కుదుర్చుకుంటారు. సహజం కూడా, పార్టీలకు సహజమే, దీనికి సహజమే కనుక ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కానీ పంచాయతీ పోరు ఈ మొదటి విడత 11వ తేదీన జరగబోతుంది. మొదటి విడతకి మహా అయితే 2 రోజుల మధ్య ఉంది. ప్రచారం కూడా ఎల్లుండికి అయిపోతుంది. అంటే రేపు సాయంత్రానికే మనకు రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రచారం, 48 గంటల ముందు అంటే ఎల్లుండి 10వ తారీఖు నాడు మధ్యాహ్నం ఖాళీ ఉంటది కనుక రేపు మధ్యాహ్నం ప్రచారం పూర్తవుతుంది. మిగతా ఏర్పాటు చేసుకుంటారు. బ్యాలెట్ పేపర్ రివ్యూ జరుగుతుంది. ఎలక్షన్ అంతా ఇది ఈవీఎం వార్త లేదు, దీనికి బ్యాలెట్ పేపర్ జరుగుతున్నది. మొత్తం మీద 11, 14, 17 ఇంకొక 10 రోజుల్లో పూర్తిగా ఈ పంచాయతీ ఎన్నికల సద్దుమణుగుతుంది. కొత్త సర్పంచులు వస్తారు. 2 ఏళ్ల తర్వాత గ్రామ పాలన గాడిలో పడే అవకాశం అవుతున్నారు. రైట్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వార్తలు చూద్దాం. ఈనాడు పేపర్ తీసుకుందాం. ప్రధానంగా నారా లోకేష్ డల్లాస్లో పర్యటిస్తున్నారు. రాష్ట్రం స్పీడ్కు బ్రాండ్. 17 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తాం, కష్టాల్లో మాకు ఎన్ఆర్ఐలు అండగా నిలిచారంటూ కూడా నారా లోకేష్ చెప్పుకొస్తే నారా లోకేష్కు అక్కడ విచిత్రమైనటువంటి పరిస్థితి ఎదురైంది. మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారు, ఎర్ర బుక్ని ఎప్పుడు ఓపెన్ చేస్తారు, మేము వైసీపీ హయాంలో రాష్ట్రం వదిలి విదేశాలలో వచ్చి అక్కడ జాబులు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది, కొడాలి నానిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారంటూ కూడా అక్కడ కూడా నారా లోకేష్ని అడిగినటువంటి పరిస్థితి ఉంది. తెలుగు సంబంధించినటువంటి చాలామంది అక్కడ ఉద్యోగాలు చేసే ఉన్నటువంటి వాళ్ళు ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తల్ని? దానికి సమాధానం కూడా ఇచ్చారు కదా మనోజ్. లోకేష్ అంటే రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ అనేది వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతున్నారు, దానికి తొందరపడాల్సిన అవసరం లేదని నవ్వుతూ జవాబు ఇచ్చారు కూడా లోకేష్. అంటే ఇప్పుడు అడిగే వాళ్ళకి బుద్ధి ఉండాలంట. ఏమంటారంటే రెచ్చగొట్టి ఇప్పుడు మరీ రెడ్ బుక్ ను ముందర తీసుకొస్తున్నారు కదా. విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు, మంచిగా చెడు పారిపోయినారు కానీ వాళ్ళ పని మీద వాళ్ళు వెళ్ళారు. లోకేష్ రాగానే రెడ్ బుక్ గురించి జ్ఞాపకం చేస్తున్నారంటే మళ్ళీ మానిన గాయాన్ని రేపడం అవుతుంది. ఇప్పుడు వైసీపీకి ఒక అవకాశం ఇచ్చినట్టు. అంటే అత్యుత్సాహం, రాజు కంటే రాజభక్తి, స్వామి కంటే స్వామి భక్తి చెప్తే ఎట్లా ఉంటాయి. అక్కడ వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకోక రాజకీయాలు చేస్తూ, అందుకనే కదా
అమెరికాలో కానీ ఇతర దేశాల్లో మన వాళ్ళ మీద ఎందుకు కోపం వస్తుంది, వెళ్ళిపోండి ఎందుకు అంటున్నారు, దీనికి అంటున్నారు. అక్కడ పోయి ఉద్యోగాలు చేసుకుంటారు, రాజకీయాలు చేస్తారా వీళ్ళందరూ కూడా. అంటే లోకేష్ రాగానే మంచిదే, మన తెలుగు వాడు వచ్చాడు ఆహ్వానించడం ఇవన్నీ మంచి. కానీ అక్కడ ర్యాలీలు తీయడం, ఇప్పుడు చెప్తారు డల్లాస్ పోయింది కానీ అమెరికాలో బాగా కోపం వచ్చిందంటే అక్కడ ర్యాలీలు తీయడం, సినిమా అభిమానం పిచ్చి అభిమానం ఒకటి, వేరే అభిమానం ఒకటి, ఈ రాజకీయ నాయకులతో ఒకటి. దీంతో పోయిన ఉద్యోగార్థులే అక్కడికి పోయిన తర్వాత దాన్ని విడిచిపెట్టి పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేయడంతోనే అక్కడ పెద్ద ఎత్తున పబ్లిక్ న్యూసెన్స్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు. దాంతో పాటు సంపద ప్రదర్శన కూడా చేస్తున్నారు. అదే జరుగుతుంది కదా, పెళ్లిళ్ళు పేరెంటాలు వాటికైతే రకరకాల సంపద ప్రదర్శన చేస్తున్నారు. వాళ్ళ కోపం వస్తుంది కదా, నియమంలో బతికొచ్చినాడు మన దగ్గరికి వచ్చి ఇట్లా చేస్తున్నాడు అని వస్తుంది కదా. అందుకనే లాస్ కానీ ప్రపంచంలో ఎక్కడున్నా మన తెలుగు వాళ్ళు దయచేసి ఇట్లాంటి హైప్ క్రియేట్ చేసే కథ చేయదు. ముఖ్యంగా రెడ్ బుక్ గురించి వాళ్ళు ప్రస్తావించాల్సిన అవసరం లేదు అనుకున్నాను, అవసరం లేకుండా అనుకుంటాను. అయినా సరే మంచిగా చాలా కూల్ గా చెప్పారు, దాని పని చేసుకుంటూ పోతాను. మరి కొడాలి నాని అది చేయమని వాళ్ళు డిమాండ్ చేయడం ఏంటిది, వాళ్ళ కూడా నాని కూడా చూసుకుంటారు. ప్రభుత్వం ఏది చట్టం తన పని తాను చేసుకపోతుంది, దానికి తొందర పెట్టి ఇప్పుడు ఈ కొత్త వివాదం సృష్టించి చూసిందా అనే పరిస్థితి మంచిది కాదు. అట్లాగే లోకేష్ మీద ఇంకొక వివాదం కూడా ఈ మధ్యన మళ్ళీ స్క్రోల్ అవుతుంది. ఇప్పుడు నిన్న మొన్న వరుసగా వారం రోజుల నుంచి ఈ విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభం తీర్చలేకపోతున్నారు అనే మాట వస్తుంది. లోకేష్ కూడా డల్లాసులో ఉన్నా కూడా ఇక్కడ బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు మావాడు అని చెప్పి అదో ప్రచారం చేస్తున్నారు విదేశాలు. సోషల్ మీడియా ఇంత దుర్భానికి అంటే మన మంత్రి ఉన్నాడు కదా, మన తెలుగువాడు రామ్మోహన్ నాయుడు మనకు పౌర విమాన శాఖ మంత్రి ఉన్నాడు. అంటే అందులో ఏలు పెడితే ఇందులో ఏలు పెడతాను, లోకేష్ సంబంధం ఏంటిది అని మాట ఇప్పుడు ఇటు పక్కన సోషల్ మీడియాలో కొనసాగుతుంది. కానీ కొన్నిసార్లు లోకేష్ ను ఆకాశానికి ఎత్తే క్రమంలో అనవసరంగా ఆయన అధపాదాలను తోడ్చేస్తున్నారా అనిపిస్తుంటారు. ఒక్కోసారి అవసరం లేని వ్యక్తి పూజ, అవసరం లేని స్తుతి, ఆత్మస్థుతి, పరనింద చేయడం వల్ల వస్తున్న సమస్య. ఆయన అభిమానాన్ని కూడా ఆయన కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిదానికి పవన్ కళ్యాణ్ కంటే మావాడు ఎక్కువ పని చేస్తున్నాడు, లేకుంటే రామ్మోహన్ నాయుడు కంటే ఎక్కువ పని చేస్తున్నాడు అని చెప్పడం కోసం కాదు. ఆయన రాష్ట్ర మంత్రి, ఆయన పరిధి ఆయనకు ఉన్నది, ఆయన పరిధిలో ఆయన తిరుగుతున్నాడు, పెట్టుబడుల కోసం ఆహ్వానిస్తున్నాడు. రేపటి యువ నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ ఆశాదీపంగా వెలుగొందాలని దాన్ని కూడా ఆశిస్తున్నాడు. అది విడిచిపెట్టి కేంద్రంలోనే ఆడా ఉంటా ఈడా ఉంటా అంటే రెండు దగ్గర లేకుండా పోతారు, ఇది మంచిది కాదంటున్నాను. అంటే అభిమానానికి హద్దులు ఉండాలి. ఇటువంటి మాటలు మాట్లాడేటప్పుడు డల్లాస్ లో ఉన్న అమెరికాలో ఉన్న మన తెలుగు వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన వాళ్ళని మనం గౌరవించుకోవడం మంచిది, కానీ రాజకీయాల్లో ఊబిలో వాళ్ళని దించి అనవసరం బదనాలు చేయొద్దని నా ఉద్దేశం. రైట్, మరో వార్తను చూస్తున్నాం. పోర్టుల చెంత 8 నయా నగరాలు అంటూ కూడా ఈనాడు టాప్ హెడ్లైన్ ఆంధ్రప్రదేశ్ పేపర్లో చూస్తున్నాం. వాటికి 100 కిలోమీటర్ల పరిధిలో అనుబంధ క్లస్టర్లు, రాష్ట్రంలోని ఓడరేవుల వెంట 8 పారిశ్రామిక నగరాలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించినటువంటి వార్తను చూస్తున్నాం. 10,522 కోట్లతో మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు, సమగ్ర అభివృద్ధికి బాటలు వేయనున్నాం. ప్రధానంగా ఏవైతే క్లస్టర్లు ఉన్నాయో చూద్దాం. విశాఖపట్నంలో మెరైన్ ఫార్మా క్లస్టర్, మూలపేట, రాంబెల్లి, కాకినాడ, మచిలీపట్నం, రామయ్యపట్నం, దుగ్గరాజపట్నం, కృష్ణపట్నం, మొత్తం పోర్టుల చెంత 8 నగరాలు అంటూ కూడా టాప్ హెడ్లైన్ చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తని? చూస్తున్నారు కదా, ఓడరేవులన్నీ పట్నం పేరునే ఉన్నాయి. మచిలీపట్నం నుంచి కృష్ణపట్నం దాకా చూసుకున్నాం. రామయ్యపట్నం, దుగ్గరాజపట్నం అన్ని పట్టణాలే. అంటే ఆ పట్టణాలు సముద్ర పొట్టులో ఉన్న మనకు మన ఓడరేవులు కనుక పట్టణాల పేరు పెట్టేశారు. ఇటు పక్క 100 కిలోమీటర్ లోపు అంటే ఆల్మోస్ట్ ఆల్ జిల్లాలో ఏ జిల్లా అనే కోస్తాంధ్ర జిల్లాలు పైనుంచి శ్రీకాకుళం నుంచి పాత జిల్లాలు చెప్తున్నాను, నెల్లూరు దాకా అన్నిటికీ 100 కిలోమీటర్ దూరంలో అంటే నేషనల్ హైవేకి ఇంకో లోపలికే వస్తాయి పశ్చిమ. అంటే భూమి సేకరించాలి, భూమి సేకరించి పోర్టు దగ్గర ఉంటది కనుక మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు కూడా మనకి ఆంధ్రప్రదేశ్ కు ఎంత అడ్వాంటేజ్ అంటే 975 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్నది. అంటే తాళ నుంచి కింది నుంచి మొదలుకొని పై దాకా కూడా. అట్లాంటప్పుడు మనకు అడ్వాంటేజ్ తీసుకొని పోర్టులు అభివృద్ధి చేసుకోవాలి. రామాయపట్నం పోర్టు, దుగ్గరాజపట్నం పోర్టు అభివృద్ధి రావాలి. కృష్ణపట్నం పోర్టు నుంచి అన్ని ఎక్కువ పెద్దగా అవుతున్నాయి. మళ్ళీ మచిలీపట్నం, కాకినాడ ఈ మూడే పెద్దగా మనకు పనికి వస్తున్నాయి. మిగతా ఐదు కనుక పోర్టులు సరిగ్గా అయితే చాలా మంచిగా ఉంటుంది. దాంతో పాటు తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈసారి ఇక్కడ నుంచి మచిలీపట్నం పోర్టు వరకు ఏది గ్రీన్ ఫీల్డ్ హైవే ఇస్తామంటున్నారు, కొంత బ్రౌన్ ఫీల్డ్ అంటున్నారు. ఈ రెండు కూడా కలవాల్సిన అవసరం ఉంది అంటున్నారు. అంటే విజన్ 2047 విజన్ అందరూ అంటున్నారు, ప్రధానమంత్రి అంటున్నారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటున్నారు, తెలంగాణ ముఖ్యమంత్రి అంటున్నారు. వీటి మీద కోఆర్డినేషన్ ఉంటే బాగుంటుంది. అంటే సహకారం ఇచ్చిపుచ్చుకుంటే కేంద్రం రాష్ట్రానికి, రాష్ట్రాలు కూడా పరస్పరంగా తెలుగు రాష్ట్రాలు ఒకరినొకరు ఈ ఇచ్చిపుచ్చుకుంటే మంచిది అంటున్నాను. ఆ పని ఎప్పుడు చేస్తారో తెలియదు కానీ మొత్తం మీద ఈ వచ్చే అదిగో అవలోకమని చూపిస్తున్నారు.
ఆ నవలోకాన్ని ఆవిష్కరించే దిశ రావాలంటే మొట్టమొదటి కాలు గడప దాటాలి. నా ఉద్దేశం ఏంటంటే ఆ ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చి లేకపోతే ఇట్లాంటివి చేస్తే కష్టం అవుతుంది. ఇవాళ ఏవైతే 10,000 కోట్ల చిల్లర అంటున్నారో మొత్తం బడ్జెట్ రెండు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు రెండు కూడా తమ బడ్జెట్ అంతా సంక్షేమ పథకాలు జీతాలకు సరిపోతున్నాయి కదా. నిన్ననే చెప్పారు రేవంత్ రెడ్డి. ఎందుకంటే మొత్తం 18,000 కోట్లు వసూలు అవుతున్నాయి, 25,000 కోట్ల ఖర్చు ఉన్నది, 7,000 కోట్లు ఎక్కువ ఉన్నది. అంటే అభివృద్ధి పథకాలకు కాదు, ప్రభుత్వం నడపడానికి నడిపే ఇంధనమే 25,000 కోట్లు కావాలి. మరి ఎక్కడి నుంచి ఇస్తారు? సంక్షేమ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగ జీతాలు తప్పు. ఇవి కాకుండా నిజంగానే వాళ్ళు హామీలు ఇచ్చిన మొత్తం తెచ్చారంటే 30,000 కోట్ల రూపాయలు నెలకు ఆదాయం రావాలి. కనుక ఇవన్నీ చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే పెద్ద ఎత్తున లోటు ఉన్నది. మరి ఎట్లా పొడుస్తారు, ఏ రకమైన ప్రణాళిక ఇస్తారు? 10,250 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడి నుంచి పెట్టగలుగుతుంది అని చూడాల్సింది. కేంద్రము గ్రాంట్ గా కానీ ఇతరత్ర రుణ సదుపాయం కల్పిస్తే జైకా రుణాలు ఉన్నాయి, జపాన్ వాళ్ళు ఇస్తారు. అట్లాంటి ఏమన్నా రుణాలకు పోతారా? సొంత పెట్టుబడి సమకూరుస్తారా? సొంత బడ్జెట్ చేస్తారా? క్లారిటీ వస్తే మనం చెప్పొచ్చు. రైట్. నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం. ఏదైతే పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి, ప్రధానంగా వందే మాతరంపై చర్చకు 10 గంటల సమయం కేటాయించారు. లోక్సభలో ఈ సమయాన్ని కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. వందే మాతరం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆ గేయంపై పార్లమెంట్లో ప్రత్యేక చర్చ జరగనుంది. ప్రధానంగా లోక్సభలో ప్రధాని మోదీ అలాగే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడబోతున్నారు. ఇక అటు రాజ్యసభలో కూడా అమిత్ షాను, ఇక దానికి సంబంధించినటువంటి మరికొంతమంది కేంద్ర మంత్రులు మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక విపక్ష సభ్యుల నుంచి ప్రియాంక గాంధీ, గౌరవ్ గొగోయ్ దీనికి సంబంధించినటువంటి వందే మాతరంపై చర్చించనున్నారు. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తను? వందే మాతరం గేయం మొదటి నుంచి వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే భారతదేశం నిజాతి సిద్ధాంతం మీద పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత కూడా దాదాపు అప్పుడు 12-13% ముస్లింలు ఇంకా ఇక్కడ ఉండేవారు. ముస్లింలు ఎప్పుడు విగ్రహారాధన చేయరు. కానీ ఇది వందే మాతరం అంటే తల్లికి వందనం అంటే వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ఎందుకు అనేది వాళ్ళకి ఇచ్చి మనం ఏం చేయలేదు. కానీ దాన్ని ఆసరా చేసుకొని నెహ్రూ గారి నుంచి మొదలుకొని ఇప్పటిదాకా అది సంతుష్టికరణ రాజకీయాల వల్ల ద్వారా ఎప్పటికప్పుడు సంతృప్తి పరిచే ప్రయత్నంలో వందే మాతరాన్ని వివాదాస్పదం మన పాలకులే చేశారు, ఇంకోరు కాదు. అంచెచెడ్డో ఆనాడు పాకిస్తాన్ ఇస్లామిక్ రాజ్యాంగం ప్రకటించుకున్నప్పుడు మన హిందూ రాజ్యాంగం ప్రకటించుకోమని చెప్పడం. కానీ లౌకికత్వం అంటే అందరినీ గౌరవించడం కానీ తల్లికి వందనం అంటే కూడా గౌరవించని వాళ్ళని పట్టుకొని ఇంకా మనం ఇంకా మాట్లాడుతున్నాం అంటే సరైనది కాదంటున్నాను. అది ఆ పొరపాటు చారిత్రకంగా అప్పుడు జరిగింది. దాన్ని సవరించే క్రమంలో కనీసం ప్రతిసారి 100 సంవత్సరాల వందే మాతరం శత జయంతి ఉత్సవాలు అదే జరిగింది. ఇప్పుడు 150 సంవత్సరాలు అయింది వందే మాతరం. అందులో మిగతా భాగాలు తీసుకోవాలి కదా. మనం కూడా అందులో చాలా వరకు పాటించినాం. కానీ రెండింటికి జాతీయ గీతమైన జనగణమనకు వందే మాతరానికి పోటీ జరిగినప్పుడు రకం చెప్పాలంటే మన రాజ్యాంగ సభ నిర్ణయం చేసుకున్నప్పుడు జనగణమన వాడదామని ఎందుకు అనుకున్నారంటే వందే మాతరం అంటే తల్లికి వందనము లేకుంటే మాతృ దేశానికి వందనం అంటే ఒక వ్యక్తిగా ఊహించుకుంటున్నారు అనే దాని మీదనే అభ్యంతరం పెట్టారు. కనుకనే జనగణమన వాడుతున్నారు. జనగణమనలో ఏమున్నది? 5వ జార్జి చక్రవర్తిని పూజించే పాట కదా అది కూడా. అందులో లేని సింధును మనం పాడుకుంటున్నాం. ఇవాళ సింధు స్వాధీనం చేసుకుంటాం. ఎప్పుడో ఒకసారి సింధు భారతదేశానికి వస్తే మన రాజ్నాథ్ సింగ్ అన్నారు. నేను ఏమంటున్నానంటే ఈ పిచ్చి మాటలు అంటే అవైనా ఇవైనా మంచి చోట బార్డర్ మనకు రాజకీయంగా మనకు ఒక గ్లోబల్ గా ఒక ఒప్పందం కుదిరి దేశం విడిపోయింది. మళ్ళీ కొత్తగా మనం ఆ దేశాన్ని అఖండ భారతం మాట్లాడతారు. ఇవన్నీ ఉన్నాయి కనుక ఈ రెండింటి మధ్య వివాదంలో జనగణమన కంటే వందే మాత్రం గొప్ప గీతం అంటున్నాను. ఎందుకంటే ప్రకృతి వందనం ఉంది, ఆ తల్లికి వందనం ఉన్నది. దీన్ని మనం ఎందుకు పాటిస్తలేము అంటే కేవలం ముస్లిం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం పాటిస్తలేము. ఎందుకంటే లౌకిక రాజ్యమే కావచ్చు, లౌకిక రాజ్యంలో కానీ ఎవరైనా తల్లికి వందనం చేయకుండా ఉండరు కదా. అందులో ఇందులో ప్రకృతి వర్ణన ఉంది. అక్కడనేమో ప్రాంతాలు ఉన్నాయి, ఇక్కడ ప్రకృతి వర్ణన ఉంది. నా ఉద్దేశం ఏంటంటే రెండింటికి వివాదం చేయకుండా ఇప్పుడు ఏ పద్ధతిలో జరిగిందో ఆ పద్ధతిలో కొనసాగిస్తే మంచిది అంటున్నాను. ఇంకా చెడ్డం మనకు వందే మాత్రం ఉండాలి గేయంగా, జాతీయ గేయంగా, జాతీయ గీతంగానేమో జనగణమన ఉండాల్సిందే. రెండింటిని గౌరవిద్దామని ఉద్దేశం. రైట్. మరో వార్తను చూస్తున్నాం. ఇక ఇండిగో విమాన సర్వీసులకు సంబంధించినటువంటి వార్త. ఆదివారం కూడా 650 సర్వీసులు రద్దు చేసిన ఇండిగో విమానాశ్రయాల్లోని వేలాది మంది పడిగాపులు సంక్షోభాన్ని సర్దిద్దేందుకు కమిటీని ఏర్పాటు చేశాం. ఆదివారం ఉదయానికల్లా 610 కోట్లు రీఫండ్ చేశాం. 10వ తేదీ కల్లా అన్ని సర్వీసులు నడుపుతామంటూ కూడా ఇండిగో సంస్థ చెప్తుంది. కేంద్ర విధానాల ఫలితమే ఇండిగో సంక్షేమానికి దారి తీసిందంటూ కూడా కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది. ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దనేసి కూడా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పుకొస్తున్నారు. 5,000
విమానాలు రద్దు, 8 లక్షల మందికి ఇబ్బంది కలిగినటువంటి వార్తను చూస్తున్నాం. ఇక ఇండిగో సంక్షేమంపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, దానికి సంబంధించినటువంటి ఇమేజ్ క్లిప్పింగ్ మనం పేపర్లో చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తని? మనకి ఈ దీనిలో ముఖ్యంగా డీజీసీఏ నిబంధనలు అడ్డం వచ్చాయి. డీజీసీఏ నిబంధనలు ఎప్పటి నుంచి పెట్టారు? 2024 జీవో వచ్చింది జనవరిలో. 2024 అంటే ఆల్మోస్ట్ ఇంకొక 2 నెలలు అయితే 2 ఏళ్ళు అయిపోతుంది. దీన్ని అమలు చేయడంతో ఈ విమానయాన సంస్థల సహకారాన్ని ఎప్పటి నుంచి తీసుకోవాల్సి ఉంది. నవంబర్లో మొన్న అంటే 1.5 year తర్వాత దాదాపు 2 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంలో గట్టిగా నిబంధనలు అమలు చేయాలని. నిబంధనలు ఏమున్నాయి? ముఖ్యంగా పైలట్లకు ఏదైతే రెస్ట్ 36 గంటలు గతంలో ఉండేది, ఇప్పుడు 45 గంటలు ఖచ్చితంగా ఉండాలి. ఒక ప్రయాణానికి మధ్యాహ్నం. దూర ప్రాంతాల ప్రయాణానికి పెద్ద తేడా ఏమి ఉండదు. కనుక వాళ్ళు అప్పుడప్పుడు 2 రోజులు కూడా పని చేయాల్సి వస్తుంది, మళ్ళీ 2 రోజులు రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. అట్లాగే వాళ్ళు ఏమన్నారు, పైలట్ రెస్ట్ తో పాటు సిబ్బంది సంఖ్య కూడా పెంచాలన్నారు. విమానాల ప్రయాణ కాలం కూడా తగ్గించాలన్నారు. అంటే ఒక రోజు 24 గంటలు ఉంటే 10 గంటల కంటే విమానం ఎక్కువ టైం ఎగురొద్దు అన్నారు. ఓసారి 10 గంటలకు ఎగరాల్సి వస్తుంది. విదేశాలకు పోయినప్పుడు అట్లా ఉండదు. కానీ నేను దేశీయ విమాన ప్రయాణంలో కానీ లేకుండా విదేశాలకు పోయినప్పుడు కూడా 10 గంటల కంటే వరుసగా ఎగురొద్దు అన్నారు. ఆ తర్వాత విమానాలకి ఓవర్ హాలింగ్ అని ఎవరు చేయాలన్నారు. ఇట్లాంటి ఒక 5-6 నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనల మేరకు పనిచేయాలని కోరుకుంటున్నారు. దాంతో ఏమవుతుందంటే ఇవాళ మన భారతదేశంలో సుమారు 60% విమానాలు ఇండిగో ఉన్నాయి. అంటే ఎయిర్ ఇండియా కానీ, స్పైస్ జెట్ కానీ, ఇతరత్ర చిన్న చిన్న విమానయాన సంస్థలన్నిటికీ 1-6 ఉన్నాయి. దీని తర్వాత మనకు భారత అదే మన ఎయిర్ ఇండియానే పెద్దవి నా ఉద్దేశం ప్రకారం, పెద్ద సంస్థ. తర్వాతనే మనం కింగ్ ఫిషర్ కానీ, స్పైస్ జెట్ కానీ ఇవన్నీ ఉన్నాయి. కింగ్ ఫిషర్ సంస్థ మునిగిపోయింది అంతే. కనుక నా ఉద్దేశం ఏంటంటే ఈ 63% ప్రయాణికులను ఒక్క ఇండిగోని చేస్తున్నాయి. ఇప్పుడు ఇండిగో కనుక ఆ నిబంధనలు సరిగ్గా పాటిస్తే ఇంకా దాదాపు 150 మంది పైలట్లను పెట్టుకోవాలి. మొత్తం ఒక 500 మంది కొత్త ఉద్యోగులు పెట్టుకోవాల్సి వస్తుంది. వాళ్ళు 500 మంది ఉద్యోగులు అంటే మనిషికి 1,00,000 ఇచ్చినా కూడా దాదాపు 50 లక్షల రూపాయలు ప్రతి నెలకు ఖర్చు అవుతాయి. ఆ రకంగా చూసుకుంటే కొన్ని కోట్లు ఖర్చు అయితే కాదట్లేదు. అంటే 100 కోట్ల దాకా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది అనుకోండి. మన మొత్తం అంతా ఖర్చు అంటే ఈ 100 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా ఎవరి దగ్గర వసూలు చేయాలి? ప్రజల దగ్గర వసూలు చేయాలి కదా. కనుక ఈ సంక్షోభానికి సాంకేతికంగా వచ్చింది కాదు ఇది. సాంకేతికంగా ఓటీపీలు రావడానికి కొంత ఉన్నది. కానీ మిగతా అంతా కూడా డీసీజీఏ మార్గదర్శకత్వాలు, ఆ మార్గదర్శకాన్ని వెనక్కు తీసుకుంది కూడా డీసీజీఏ మొన్నటికి మొన్న. ఎట్లా తీసుకుంటారని వివాదం కావద్దని మన రామ్మోహన్ నాయుడు గారు అంటున్నారు. కానీ మొన్నటికి మొన్న మనమే వెనక్కి తీసుకుంది కదా. ఇదే దాన్ని 2024 నుంచి ఇప్పటిదాకా వరుసగా 6 నెలలకు ఒకసారి ఫేజ్ వైజ్ చేసేసి కొంత అలవాటు చేస్తే బాగుండేది. ఇప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకోవడం అంటే పైలట్ మన రెస్ట్ లేకుండా చేస్తే ప్రమాదాలు చూస్తున్నాం కదా. అంటే నిబంధనలు పెట్టడం ఎందుకు, తీసేయడం ఎందుకు? తీసేసే క్రమంలో కూడా మనకు కేంద్ర ప్రభుత్వానికి చెప్పలేదట డీసీజీఏ. మరి మీరే పెట్టిన నిబంధనలు మాకు చెప్పకుండా ఎట్లా తీసేస్తారని వివాదం కొనసాగుతుంది. రామ్మోహన్ నాయుడు గారు చాలా పొలైట్ మ్యాన్ కనుక ఇవన్నీ పట్టించుకోవద్దు, రాజకీయం చేయొద్దు అంటున్నాడు. కానీ రాజకీయం చేయాల్సిన అవసరం ఉంది. డీసీజీఏ నియంత్రించాల్సిన అవసరం ఉంది. డీసీజీఏ కూడా ఈ విమానయాన సంస్థలకు స్ట్రిక్ట్ గా ఈ రోజు నుంచి అమలు చేస్తామంటే 6 నెలల టైం ఏంటి, నష్టం ఉంది, అప్పటి నుంచి అమలు చేద్దాం. కానీ ఇట్లా ప్రయాణికులు ఇబ్బంది పెట్టి బతుకు బస్టాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమైంది, బతుకు విమానాశ్రయం అయిపోయింది. వేలాది మంది ప్రయాణికులు బ్యాగులు పెట్టుకొని రోజులు తరబడి ఉంటున్నారు కదా. ఒక్క మాట చెప్పిస్తారు, చిన్న విమానం లేట్ అయితేనే ఓ రాత్రి పడుకోవాల్సి వస్తే వాళ్ళు హోటల్ బుక్ చేసిన సందర్భాలు నేను చూశాను. నేను కూడా అట్లా ఉన్నాను. అటువంటిది ఇవాళ పూర్తిగా బస్టాండ్ లో ప్రయాణికుల్లాగా పూర్తిగా రోడ్ల మీద పడుకొని, ఫుట్పాత్ మీద పడుకొని, బ్యాగులని తాళకి పెట్టుకొని మంచి పెద్ద మన కష్టానికి సుఖానికి దేనికి పోకుండా అయిపోయినారు. ఈ వారం రోజుల పరిహారాన్ని చెల్లించాలి. ఒక మాట నిన్నటికి 8 గంటల రాత్రి 8 గంటల లోపలనే ప్రయాణికులకు రిఫండ్ ఇవ్వాలని కోరింది. ఇంకా కొంత రాలేదని గొడవ పెడుతున్నారు. మొత్తం ప్రయాణ రుసుముతో పాటు నా ఉద్దేశం పైన కూడా వసూలు చేయాలి ఇప్పుడు ఇండిగో సంస్థ నుంచి అంటున్నారు. కాకపోతే అక్కడ సంబంధాలు ఎట్లా ఉన్నాయో కానీ ఈ సంస్థ వైఫల్యానికి, సంస్థ డీసీజీఏ వైఫల్యానికి ప్రయాణికులు నష్టపోతూ, ప్రయాణికులు కష్టపడద్దు. పూర్తిగా 10వ తారీఖు దాకా టైం ఇచ్చారు. 10వ తారీఖు దాకా మిగతా విమానయాన సంస్థలు కూడా పెంచుకోవద్దు, కూడా రేట్లు పెంచుకుంటున్నారు. అది కూడా అమలు అవుతలేదు అంటున్నారు. చాలా మంది బుకింగ్ చేయబోతే అవే రేట్లు కొనసాగుతున్నాయి. ₹1,00,000 అంటే ఒక దేశంలో ప్రయాణించే ₹1,00,000 తప్పు కదా. అందుకని ఈ సంక్షోభాన్ని ఇలా తొందరగా పరిష్కరించాలని కోరుకుందాం. రైట్, మరో వార్తను చూస్తున్నాం. ఫైనల్గా 1 minute ఉంది. గోవాలోని నైట్ క్లబ్లో అగ్ని ప్రమాదం, 25 మంది మృతి చెందారు. ప్రధానంగా ఈ మృత్యువాత పైన ప్రధాని మోదీ అలాగే అక్కడ ఉన్నటువంటి రాష్ట్రపతి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బీచ్ నైట్ క్లబ్లో అర్ధరాత్రి అగ్నికిళ్ళు ఎగిసిపడ్డాయి. బాణసంచా పేలుడుతో క్షణాల్లో వ్యాపించిన మంటలు. ఈ మంటల్లో దాదాపు 25 మంది అగ్నికి ఆహుతయ్యారు. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తని?
ప్రమాదాలు జరిగినప్పుడు సానుభూతి వ్యక్తం చేయడం కాకుండా దీని తర్వాత ఇట్లాంటి జరగకుండా ఏం చేయాలని ఆలోచించాలి. ఇక్కడ జరిగింది ఏంటి, కేవలం ఒక సిలిండర్ పెరగడం వల్ల, గ్యాస్ సిలిండర్ పెరగడం వల్ల సిబ్బంది ఎక్కువ మంది చనిపోయారు. వంటగదిలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది చనిపోయినట్టున్నారు. ప్రయాణికుల్లో మన టూరిస్టులలో ఒక 4-5 టూరిస్టులు చనిపోయినట్టున్నారు. ఎవరైనా ప్రాణాలు కనుక సాధ్యమైనంత వరకు ఇట్లాంటి జరిగినప్పుడు ఏదైతే వంటగదిని పరిశీలించి ఇప్పటిదాకా సిబ్బంది ఏం చేస్తున్నారు, లేకుంటే వాళ్ళకి ఆ కిచెన్ ఎట్లా నిర్వహిస్తున్నారు, దాంతో పాటు ఇటువంటివన్నీ నియంత్రించడానికి మరి రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా, వాళ్ళు చేస్తున్నారా లేదా, అది మనకి డొమెస్టిక్ సిలిండర్ వాడారా లేకపోతే కమర్షియల్ సిలిండర్ వాడారా, అక్కడి నుంచి మొదలు పెట్టాలి. నా ఉద్దేశం ఏంటంటే ఇది ఈ 25 మంది ప్రాణాలు పోయిన ప్రధానమంత్రి దాకా అందరికి సంతాపం తీసి ఊరుకుంటాం. తర్వాత సంగతి ఏంటి కనుక మొత్తం గోవాలో నడుస్తున్న ఇటువంటి హోటళ్ళన్నిటి కూడా, రిసార్ట్లన్నిటి కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఆ గ్యాస్ పేలుడు కారణం నిజంగా ఏమిటి అనేది తెలుసుకొని దాన్ని బట్టి ముందుగా ఇక ముందు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యతనే ఉంది. రైట్, బండా రామ్మోహన్ రావు గారు, ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలపై మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మంచిది. రైట్, ఇది ఫస్ట్ సెషన్. రేపటి ఫస్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.